గత 40 రోజుల నుంచి అమెరికాలో పర్యటించడం జరిగింది. మరి నాడు ఇండియాకు వస్తున్న శుభ సందర్భంలో మహేశ్వరం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత 25-30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరి నాడు అమెరికాకి వెళ్ళి దాదాపుగా 9 దేశాలు తిరగడం జరిగింది. అక్కడున్న అభిమానులకు, నా బంధువులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ కూడా కలవడం జరిగింది. గతంలో ఉన్న గడిల పాలన ఎట్లా ఉంది, ఫామ్ హౌస్ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రజాపాలన ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకోవడం కూడా జరిగింది. అక్కడున్న తెలంగాణ సోదరి సోదరులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన చాలా బాగుందని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. మరి నాడు ఏదైతే ఎలక్షన్ల బిఫోర్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో 6 పథకాలు కూడా క్లుప్తంగా అన్నీ కూడా ఇలా అమలు చేయడం జరిగింది. అది కాకుండా రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కానీ, అదేవిధంగా ఏ ప్రభుత్వం చేయకుండా ఒకే సంవత్సరంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కానీ, అలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినాయి. ఫ్యూచర్ సిటీ గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాదులో జనం చాలా పెరిగిపోయింది, జనరద్దీ బాగా పెరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారు అన్నగారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇక్కడ 330 ఫీట్ రోడ్ కానీ, అలా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా ఎన్నో సంబంధించిన దానికంటే ముందు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఎంతోమంది నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పేసి, తప్పకుండా నిరుద్యోగ సమస్య దాదాపుగా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకటి ఏం చెప్తున్నారంటే, మీరు అన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల మధ్యలో ఉంటున్నారు, కానీ మీరు చేసే పనులు ఇంకా పబ్లిక్లోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా కొంత బాధపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కార్యకర్తల మందరం కూడా, నాయకుల మందరం కూడా రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో మనం అందరం కూడా ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి, ప్రజలకు చెప్పాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈనాడు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎంతోమంది తరలి వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు విదేశీ పర్యటన ముగించుకొని దీపా దంపతులు స్వదేశానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వారికి మహేశ్వర నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలమందరం కూడా ఘన స్వాగతం పలకనున్నాం. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సకల సంపదలతోటి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సుస్వాగతాలు తెలియజేస్తాము. మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అన్న దేబా భాస్కర్ రెడ్డి గారి దంపతులు విదేశీ పర్యటన 45 రోజులు ముగించుకొని ఈరోజు మన భారతదేశానికి రావడం జరిగింది, మన హైదరాబాద్కు. వారికి మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, బాలాపూర్, బడంగ్పేట్, సరూనగర్, ఆర్కేపురం, మీర్పేట అందరూ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం తెలియజేసారు భాస్కర్ అన్నకు. 45 రోజులు అక్కడ ఉన్న మన తెలుగు వారందరినీ భాస్కర్ అన్న గారు గెలిచారు. మన గవర్నమెంట్ ఎలా ఉంది, ఏం సంగతి, ఏమనుకుంటున్నారని అడగడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి, ఇంకా చేయాలి. ఒకటి మా రేవంత్ అన్నకు ఒకటి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సందర్భంగా చెప్పాలో చెప్పొద్దని చెప్తున్నా. నేను రేవంత్ అన్న గారి పరిపాలన చాలా బాగుంది, కానీ 2.5 సంవత్సరాలు గడిచింది. కొంచెం రేవంత్ అన్న గారు దయచేసి కొంచెం కార్యకర్తలని పట్టించుకొని వాళ్ళకు జర మంచి స్థానంలో నిలబెట్టాలని మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి, మా డాక్టర్స్ కాలనీ డివిజన్ నుంచి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే తమిళనాడులో
గవర్నమెంట్ పట్టించుకోలేదు కార్యకర్తలని, అక్కడ భూస్థాపితమైంది. ఇక్కడ రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కార్యకర్తలు బలంగా ఉన్నారు. కార్యకర్తలకు అందరికీ న్యాయం చేయవలసిందిగా రేవంత్ అన్న గారిని వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.